హలో! ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ నవంబర్ 19న ఓపెన్ అవుతుంది. ఇదొచ్చేసి ఎన్‌టీపీసీ లిమిటెడ్ యొక్క సబ్సిడరీ కంపెనీ. మహారత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్. రిన్యూయబుల్ పవర్‌ని జనరేట్ జేయడంలో ఇండియాలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కంపెనీ వచ్చేసి ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్. ఇదొచ్చేసి సోలార్ అండ్ విండ్ నుంచి రిన్యూయబుల్ పవర్‌ని జనరేట్ జేసి అక్రాస్ డిఫరెంట్ సెక్టార్స్‌కి వీళ్ళు సప్లై చేస్తుంటారు. అండ్ అందులో ఈ పవర్‌ని గ్రిడ్‌కి సప్లై చేయొచ్చు. ఎయిదర్ యుటిలిటీస్ ఆర్ ఆఫ్ టేకర్స్. ఆఫ్ టేకర్స్ ఈస్ నథింగ్ బట్ గవర్నమెంట్ ఏజెన్సీస్, ఈ పబ్లిక్ యుటిలిటీస్ వీళ్ళేంటంటే ఒక అగ్రీమెంట్ ద్వారా వీళ్ళు ఎలక్ట్రిసిటీని పర్చేస్ చేస్తారు సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం వరకు. ఇలా చేయడం వల్ల వీళ్ళ ఫినాన్షియల్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా 2032కి వీళ్ళు 60 గిగావాట్స్ ఆఫ్ రిన్యూయబుల్ కెపాసిటీని ఇంక్రీజ్ చేసి వీళ్ళ ఫినాన్షియల్స్ అండ్ వీళ్ళ బిజినెస్ గ్రోత్‌ని కూడా ఇంక్రీజ్ చేస్తామని చెప్తున్నారు. కంపెనీ యొక్క పోర్ట్‌ఫోలియో 14,696 మెగావాట్స్ ఆఫ్ సోలార్ అండ్ విండ్ ప్రాజెక్టులుంటే 2024 జూన్‌కి. అండ్ అంతేకాకుండా లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తూ ఈ ఆఫ్ టేకర్స్‌తో వీళ్ళ ఫినాన్షియల్ గ్రోత్‌ని అండ్ వీళ్ళ బిజినెస్‌ని స్ట్రెంథెన్ చేసుకుంటూ వస్తున్నారు. కంపెనీ యొక్క ఫినాన్షియల్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇన్ 2024 అండ్ 23కి వీళ్ళ రెవెన్యూ వచ్చేసి ఆల్మోస్ట్ 1000% ఇంక్రీజ్ అయింది. ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ వచ్చేసి 100% ఇంక్రీజ్ అయింది. అండ్ మీరు స్క్రీన్‌లో అబ్జర్వ్ చేసినట్లయితే వీళ్ళ రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అవుతూ అండ్ వీళ్ళ అసెట్ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది ఇయర్ ఆన్ ఇయర్. అండ్ మిగతా డీటెయిల్స్ స్క్రీన్‌లో చూడొచ్చు. అండ్ కమింగ్ టు ద ఆర్ఓఈ 7%, డెబ్ట్ ఈక్విటీ 1.9 అండ్ ఆర్ఓఎన్‌డబ్ల్యూ 2% అండ్ ప్యాట్ మార్జిన్ వచ్చేసి 16%. కమింగ్ టు ద ఐపీఓ డీటెయిల్స్ నవంబర్ 19న ఓపెన్ అయ్యి నవంబర్ 22న క్లోజ్ అవుతుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 పర్ షేర్. ప్రైస్ బ్యాండ్ 102-108 పర్ షేర్. లాట్ సైజ్ వచ్చేసి 138 షేర్స్. ఐపీఓ ద్వారా వీళ్ళు 10,000 క్రోర్స్ రైజ్ చేస్తున్నారు. అండ్ వన్ రీటైల్ మినిమమ్ లాట్ వచ్చేసి 14,904 అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్‌లో అబ్జర్వ్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఐపీఓ అలాట్ అవ్వట్లేదు అనంటే మీ డీమ్యాట్ అకౌంట్ ఎవరికైనా మీ ఫ్యామిలీలో ఉంటే ఒక్కొక్క లాట్ ఏయండి. ఏదో ఒకటైతే అలాట్ అయితది. ఒకవేళ మీ షేర్ హోల్డర్ క్వార్టర్‌లో అప్లై చేయాలనుకుంటే ఆర్‌హెచ్‌పీ ఫైల్ చేయకముందే మీ డీమ్యాట్ అకౌంట్‌లో ఈ షేర్ గూడా ఉన్నట్లయితే మీరు అప్లై చేయొచ్చు. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సోలార్ నుంచి 93%, విండ్ నుంచి 2%, అదర్ ఆపరేటింగ్ రెవెన్యూస్ 3% వస్తుంది. ఓవరాల్‌గా వీళ్ళ యొక్క రెవెన్యూస్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వీళ్ళ అసెట్స్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ చేస్తూ ఉన్నాయి. ఇది మనకి ఫ్యూచర్ పొటెన్షియల్ బిజినెస్ గ్రోత్‌ని ఇండికేట్ చేస్తుంది. అండ్ మీలో ఎంతమంది ఐపీఓ అప్లై చేస్తున్నారో కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.